రైట్ ఇక తెలంగాణలో జరుగుతున్న ఎలక్షన్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, ఓవర్ టు యు. సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది. ప్రస్తుతం పరకాల అదేవిధంగా వర్ధన్నపేట 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బందికి పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో మనం ఉన్నాము. ఇక్కడ అంతా కూడా ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరికీ కూడా పోలింగ్ మెటీరియల్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం వరంగల్ ఈస్ట్ కు సంబంధించి ఆ మెటీరియల్ సిబ్బంది స్వీకరించిన దగ్గర ఉన్నాము. మనము అన్ని పోలింగ్ బూత్లకు సెక్టర్ల ఆఫీసర్ల వారిగా వాళ్ళ కేటాయించినటువంటి పోలింగ్ మెటీరియల్ తో పాటు పోలింగ్ సిబ్బందిని వాళ్ళకి అందజేశారు. ప్రస్తుతం ఆ సిబ్బంది వాళ్ళ యొక్క మెటీరియల్ మొత్తం కూడా చెక్ చేసుకుంటున్నారు. అనంతరం ఇక్కడ నుంచి లంచ్ తర్వాత స్పెషల్ బస్సెస్ లో వాళ్ళ సెంటర్లకి వెళ్ళనున్నారు. వాళ్ళ కేటాయించినటువంటి ఈవీఎంస్ కావచ్చు, వీవీప్యాట్స్ అన్ని కూడా చెక్ చేసుకుంటున్నారు. అనంతరం ఇక్కడ నుంచి వాళ్ళ కేటాయించిన బస్సెస్ లో పోలింగ్ సెంటర్స్ కి చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేసి ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు మాక్ పోలింగ్ చేస్తారు. 7 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారు. పొలిటికల్ పార్టీస్ ఏజెంట్స్ సమక్షంలో 6 గంటలకు మాక్ పోలింగ్ ను ప్రారంభించి అనంతరము ఈ యొక్క పోలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. మనందరం చూస్తున్నాము ఇక్కడ అన్ని పోలింగ్ బూత్లకు కేటాయించినటువంటి సార్ ఇక్కడి నుంచి తొందరగా ప్యాక్ కావాలి సార్. మీ పిఎస్ లో వెనక పనులు చేసుకోవాలి. బస్సెస్ వస్తున్నాయి, అందరూ మూసుకోండి. బస్సెస్ సెక్టర్ల వారిగా డిస్ట్రిబ్యూషన్ అయితే అయింది. ఆశ మనం చూస్తున్నాం. డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ లో ముందుకు సాగుతున్నారు. వాళ్ళ పోలింగ్ పోలింగ్ మెటీరియల్ అంతా సిబ్బంది నిశ్చిత చేసుకున్నారు. వాళ్ళంతా కూడా ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. అక్కడికి వెళ్లి వాళ్ళ యొక్క కేంద్రాలలో అన్ని కూడా అమర్చుకుని రేపు వాటిని పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఏర్పాట్లు అయితే అన్ని రకాలుగా చేశారు. ఇక్కడ పోలింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళు రిసీవ్ చేసుకున్న మెటీరియల్స్ వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మెటీరియల్ అంతా రిసీవ్ చేసుకున్నట్టేనా? ఆ మెటీరియల్ రిసీవ్ చేసుకున్నాం సార్. ఈవీఎం, వీవీప్యాట్ అన్ని బస్ ఎక్కడానికి అడిగి ఉన్నాం. లంచ్ చేశారు? లంచ్ చేసి ఎన్ని రకాల మెటీరియల్స్ ఇచ్చారు సార్? టోటల్ స్టేషనరీ అన్ని ఇచ్చారు. బ్యాలెట్ యూనిట్ అన్ని ఇచ్చారు సార్. అంటే అన్ని చెక్ చేసుకున్నారా సార్? చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరారు. అడిగి ఉన్నాం. ఓకే, అంటే రేపు మార్నింగ్ ప్రక్రియ ఎలా స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ 5:30కి మన మాక్పోల్ తో స్టార్ట్ అవుతుంది సార్. మాక్పోల్ అయిన తర్వాత చూసి అప్పుడు మీరే స్టార్ట్ చేస్తారు. అదే ఆశ మనం చూస్తున్నాము. ఇప్పుడైతే ఇక్కడ పోలింగ్ వెళ్ళేసి సెంటర్స్ లో అయితే అన్ని సిద్ధం చేసుకొని ఉన్నారు. ద్వారా అన్ని బస్సులలో ఇక్కడ చేరవేస్తున్నారు. ఇక్కడికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినట్టు సెక్యూరిటీ ఆఫీసర్స్ సారథ్యంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి హెల్ప్ కావాలన్నప్పుడు ఆర్ఓస్ అన్ని రంగాల్లో సిద్ధం చేసి పెట్టారు. ఎక్స్ట్రా సిబ్బందితో పాటు అటు ఎక్స్ట్రా మెటీరియల్స్ కూడా అన్ని పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంచామని చెప్పేసి మనకు ఆ పోలింగ్ సిబ్బంది చెప్తున్నారు. అదేవిధంగా ఆర్ఓ, అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ ఆర్ఓగా ఉన్నటువంటి వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య గారు కూడా ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజ్ ద్వారా గానీ ఆన్లైన్ లో జరిగేటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా వాటిని పరిష్కరించడానికి కూడా స్పెషల్ హెల్ప్ డెస్క్ ద్వారా ప్రతి పోలింగ్ కేంద్రానికి అందుబాటులో ఉండే విధంగా అటు సెక్టర్ ఆఫీసర్స్, ఆర్ఓస్ ను సన్నద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికైతే వరంగల్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఆ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ సాగుతుంది. మరోవైపు అటు మహబూబాబాద్ లో కూడా సేమ్ ఆ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయితే పూర్తి అవుతుంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.